హలో. వచ్చాడా? నేను కనబడగానే ఫోన్ ఎందుకు లోపల పెట్టేస్తున్నావు? ఇదొకటి ఉందా ఇప్పుడు? ఏంటి? ఏం లేదు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఏం చెప్పాలి? ఫస్ట్లో నీ కళ్ళన్నీ ఇక్కడుండేవి. ఇప్పుడు ఏదో రైడ్కి వచ్చిన సిఐడి ఆఫీసర్ లాగా ఎప్పుడు నా ఫోన్ మీదే ఉంటాయి. అలాంటప్పుడు దాచడం ఎందుకు? నేను దాచినా దాచకపోయినా నీ అనుమానాలు నీకున్నాయి కదా. పక్కనోడు ఫోటోలకి లైకులు కొడితే ఇలాగే అనుమానం వస్తుంది మరి. అట్లీస్ట్ కార్తిక్ అన్న నా మీద అటెన్షన్ చూపిస్తున్నాడు. నీకులాగా లేట్ రిప్లేస్ కాదు. నేను వాళ్ళ ఖాళీగా లేను, నాకంటూ పనులుంటాయి. ఆ అవును కదా, శిల్ప ఇన్స్టాగ్రామ్ స్టోరీకి రిప్లై ఇవ్వడం అంతేనా? అదేదో ఒకసారి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్. శ్రావణి, శ్రావణి ఆగు. ఏయ్, డోర్ ఎందుకు అంత గట్టిగేసావు? చిల్. డోరే కదా. డోరేగానా? ముందు వస్తువులు జాగ్రత్తగా వాడడం నేర్చుకో ఫస్ట్. ఫస్ట్ నువ్వు మనుషులతో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. బాయ్. వెరీ బ్యాడ్. ఇదే స్టేజ్ 2. వర్షం ముందు వచ్చే నల్ల మబ్బుల్లో ఉంటుంది ఈ స్టేజ్. ఇక్కడ కుళ్ళు జోకులకి నవ్వురావడం ఆగిపోద్ది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంది, అవతల వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టే స్టేజ్ అన్నమాట. ఇది జస్ట్ సిమ్టమ్స్ మాత్రమే. అసలైన సిక్నెస్ నెక్స్ట్ స్టేజ్లో